దేవుని అపారమైన కరుణ. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం సృష్టికర్తైన దేవుని కరుణ మరియు ప్రేమ గురించి. ఈ ప్రపంచంలో మనం ఎన్నో కష్టాలు, సవాళ్లు చూస్తుంటాం. కొన్నిసార్లు మనం కూడా ఎన్నో తప్పులు చేస్తాం, నిరాశపడతాం. అయితే మన సృష్టికర్త మనపట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు? క్షమించే దేవుడు. చాలా కాలం క్రితమే దేవుడు కరుణగలవాడని, ఆయన మన తప్పుల్ని క్షమించేవాడని చెప్పబడింది. దేవుడు శక్తిమంతుడైనప్పటికీ మనల్ని నాశనం చేయాలనే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం లేదు. ఆయన హృదయం ఎప్పుడూ మనవైపే ఉంటుంది. మనం పొరపాట్లు చేసినప్పుడు ఆయన వాటిని పెద్దగా పట్టించుకోకుండా మనల్ని ప్రేమతో క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక తండ్రి తన పిల్లలపై ఎంత ప్రేమ చూపిస్తాడో, దేవుడు కూడా మనపై అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఈ ప్రేమ వల్లే ఆయన మనకు కరుణ చూపిస్తాడు. అందుకే అపొస్తలుడైన పౌలు వంటివారు దేవుడు అత్యంత కరుణామయుడు అని అభివర్ణించారు. పరిపూర్ణత లేని మనలాంటి మనుషులపై ఆయన చూపే ఈ కరుణ ఎంతో గొప్పది. కరుణమైన దేవుని పని. దేవుడు కరుణ చూపించడం అనేది కేవలం అరుదైన విషయం కాదు, అది ఆయన యొక్క గొప్ప లక్షణం. దేవుడు అందరికీ మంచి చేస్తాడు. ఆయన చేసే ప్రతి పనిలో, ఆయన సృష్టించిన ప్రతి దానిలో ఆయన కరుణ కనిపిస్తుంది. ఆయనకు మనపై ఉన్న ప్రేమ చాలా లోతైనది. అందుకే కరుణ చూపించడానికి అవకాశమున్న ప్రతిసారీ ఆయన మనపై దయ, కరుణ చూపిస్తాడు. దేవునికి కరుణ చూపించటమంటే ఎంత ఇష్టమో ఆయన కుమారునికి బాగా తెలుసు. ఆయన కుమారుడు భూమ్మీదకు రాకముందే ఎంతో కాలం దేవునితో పరలోకంలో ఉన్నాడు. ఆ సమయంలో తప్పులు చేసే మనుషులపై దేవుడు ఎలా కరుణ చూపించాడో ఆయన స్వయంగా గమనించాడు. అందుకే ఆయన కుమారుడు భూమిపై ప్రజలకు బోధించినప్పుడు తన తండ్రికి ఉన్న ఈ అద్భుతమైన కరుణగుణం గురించి తరచూ మాట్లాడేవాడు. మనకు ఒక హామీ. కాబట్టి మనం గుర్తుంచుకోవలసింది ఇదే: దేవుడు ప్రేమగలవాడు. ఆ ప్రేమవల్లే ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు, మన బలహీనతలను క్షమిస్తాడు. ఆయన మనల్ని నాశనం చేయాలని కోరుకోడు. బదులుగా ఆయన మనల్ని దయతో, కరుణతో చూస్తాడు. ఈ అపారమైన కరుణ మనకు జీవితంలో ఒక గొప్ప హామీ మరియు ఓదార్పు. మన కష్టాల్లో, మన తప్పుల్లో ఆయన కరుణే మనకు అండగా ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రేమ, కరుణ మన జీవితాల్లో ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాయని నమ్ముదాం. ధన్యవాదాలు.